తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక 5 రూపీస్ నుంచి 5 lakhs ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ అయితే అవుతున్నమాట మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అంటే రీసెంట్గా ఎన్పిసిఐ వాళ్ళు అయితే అందులో కనుక మనం కొన్ని చేంజెస్ చేసుకోకపోతే February 1st నుంచి మీరు ట్రాన్సాక్షన్ గురించి కావచ్చు యూపీఐ యూజ్ చేయడానికి అది మీకు వర్తబుల్ కాదు అని చెప్తూ ఉన్నారు. సో ఎన్పిసిఐ వాళ్ళు కొత్తగా ఇచ్చిన రూల్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి అంటారు? ఇది ఒక అర్జెంట్ మ్యాటర్. మన దగ్గర ఎక్కువ టైం లేదు. మీరందరూ కూడా ఎవరన్నా ఈ తప్పులు ఒకవేళ చేసుంటే అవి సరి చూసుకోండి. ఎందుకంటే 1st February అనగా రేపటి నుంచి, రేపు మార్నింగ్ నుంచి కాదు, ఇవాళ 31వ తేదీ January 2025 midnight 12 AM ఏదైతే ఉంటుందో ఆ 12 midnight నుంచే మీ ఎన్పిసిఐలో అంటే యూపీఐ ఐడి మీరు ఏదైతే వాడుతున్నారో గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, ఆర్ ఎనీ బ్యాంక్ నుంచి మీరు వాడుతున్న యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో అది రేపటి నుంచి పని చేయదన్నమాట. అది ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే యూపీఐ ఐడి జనరల్గా వాళ్ళకి నచ్చిన ప్రకారంగా జనరల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, జస్ట్ లైక్ ఈమెయిల్ ఐడి లాగా. సో యూపీఐ ఐడి బై డిఫాల్ట్గా జనరల్గా మనకు యూపీఐ యాప్లో మనకు కనిపిస్తుంది. కానీ ఈ యూపీఐ ఐడి ట్రాన్సాక్షన్ యూపీఐ ఐడి ఏదైతే మనం ట్రాన్సాక్షన్ కోసం వాడతాం కదా, ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫ్రమ్ టుమారో 1st Feb నుంచి. ఇది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది ఒక కొత్త రూల్ రావడం జరిగింది. హఠాత్తుగా ఈ రూల్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే యూపీఐ మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకి ఇప్పుడు పెద్ద ఆసరా అనమాట, చాలా పెద్ద సపోర్ట్. అంటే యూపీఐ లేనిది మీరు ఒక్కరోజు కూడా గడవలేదు. ఎందుకంటే 25 పైసా అంటే ఒక చారణ కానివ్వండి, ఆటన కానివ్వండి, రూపాయి కానివ్వండి, మీ చేతిలో క్యాష్ లేకున్నప్పుడు మీకు యూపీఐ పనికి వస్తుంది అనమాట. సో అంత చిన్న పేమెంట్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయల వరకు మీరు హ్యాపీగా పేమెంట్స్ చేసుకుని అలవాటు అయిపోయారు. సిన్స్ 2016 నుంచి డిమానిటైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో. సో ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో మన ఇండియన్ ఎకానమీ వీక్ చేద్దాము, మనీ లాండరింగ్ చేసేసేసి బ్లాక్ మనీని వైడ్గా కన్వర్ట్ చేసుకుందాము, వీళ్ళందరూ కూడా సైబర్ అటాక్స్ చేసే వాళ్ళు కూడా సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే యూపీఐని ఒక ఆయుధంలో వాడుకొని చాలా మంది డబ్బులన్నీ లాగేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎన్పిసిఐ ఏం చేసిందంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి యూపీఐ యూజర్ అంటే మనం అందరం కూడా యూపీఐ వాడతాం కాబట్టి సో మనం అందరికీ కూడా ఇలాంటి సేఫ్టీ నెట్ ఒకటి కలిగించాలి అనే దాని గురించి ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా అసలు లెక్క లేనంత యూపీఐలో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ క్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఏం చేసిందంటే ఇప్పుడు వినండి జాగ్రత్తగా, మీ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఆల్ఫాన్యూమరిక్. ఆల్ఫాన్యూమరిక్ అంటే ఏంటంటే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న, యూపీఐ ఐడి క్రియేట్ చేసుకున్న, యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్న మీరు ఏబిసిడి లాంటి ఆల్ఫబెట్స్ లేదంటే 1 2 3 4 లాంటి నంబర్స్, ఈ రెండే ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే సేఫ్టీ నెట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ ఫోన్లో ఉన్న మీ యూపీఐ యాప్లో ఎలాంటి సైబర్ క్రిమినల్ కానివ్వండి, ఎలాంటి కైండ్ ఆఫ్ యాంటీ మనీ లాండరింగ్ కానివ్వండి జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఇలాంటి మనం పెట్టుకోవద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏవైతే ఆల్ఫాన్యూమరిక్ కాదో, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే హ్యాష్ ట్యాగ్ ఉండొచ్చు, హైఫన్ కావచ్చు, సెమికోలన్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఆర్ అట్ ద సేమ్ టైం ఈ @ కావచ్చు, స్లాష్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. సో ఎలాంటి కైండ్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ వాడకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి కోసం మీరు మార్చేసుకోవాలి. ఒకవేళ మీరు మార్చకుండా అలాగే కొనసాగించారనుకోండి, ఇమ్మీడియట్గా రేపటి నుంచి అది మీ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో అది బ్లాక్ లిస్ట్ అయిపోతుంది, మీరు యూపీఐ సేవల్ని వాడలేరు. ఎస్, మీ డబ్బులు ఏదైతే యూపీఐలో వాలెట్లో ఉన్నాయో, మీ బ్యాంక్లో ఉంటే సేఫే, మీ యూపీఐ వాలెట్లో పెట్టారనుకోండి ఆ డబ్బులు మాత్రం మీకు ఫ్రీజ్ అయిపోతాయి అండ్ చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మీరు యూపీఐ అంటే రేపటి నుంచి February 1st నుంచి అమల్లోకి రాదు ఇమ్మీడియట్ గా. మన దగ్గర టైం లేదు, అసలు లెస్ దెన్ 12 hours టైం ఉంది, midnight 12కే స్టార్ట్ అయిపోతుంది ఇది. సో చూసారు కదా ఈ వీడియో, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. యూపీఐలో కొన్ని అయితే మార్పులు రావడం జరిగింది, మీ అందరికి కూడా బాగా యూజ్ చేస్తున్నాం మనం అందరం. జీపే కావచ్చు, ఫోన్పే అండ్ గూగుల్ పే ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి అందులో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే
రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే ఎస్, మనమందరం సేఫ్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో చేశారు. సో కాబట్టి మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఒకవేళ డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళేసి మీ బ్యాంక్లో కూడా అడగచ్చు ఈ డౌట్ని. లేదంటారా ఈవెన్ మనం కూడా హెల్ప్ చేయొచ్చు ఈ విషయంలో. కానీ నేనేమంటానంటే ఎలాంటి ఫ్యాన్సీ యూపీఐ ఐడీస్ క్రియేట్ చేసుకోకండి. ABCD 1 2 3 4 లాంటిది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కొన్ని ఆల్ఫబెట్స్ కొన్ని నంబర్స్ కలుపుకొని ఒక ఆల్ఫా న్యూమరిక్ది యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి వాటిల్లో మీకు రేపటి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే టైంలో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతారు. ఎందుకంటే చాలా మంది కూడా డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర వచ్చి పర్సనల్ కలుస్తారు కదా, సార్ మా దగ్గర లేబర్స్ ఉంటారు, ఎవ్రీడే వాళ్ళ యూపీఐ నుంచి మేము పేమెంట్స్ అంటే లేబర్ వేజెస్ పే చేయాలి. మార్నింగ్ 9 o'clockకి వాళ్ళు పని చేయడం స్టార్ట్ చేస్తారు, సాయంత్రం 5-6 గంటలకి దిగంగానే ఇప్పటిదప్పుడే మాకు పేమెంట్ కావాలని చెప్పి కూర్చుంటారు. అలాంటి సమయంలో మీ అందరికి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నేషన్లో ఎకానమీ మొత్తం ఇప్పుడు నడిపిస్తుందంటే యూపీఐ. ఎందుకని చెప్పనా, దాదాపు 1.5 కోట్ల వరకు ఆన్ అ డైలీ బేసిస్ యూపీఐలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. 1.5 అంటే 1,50,000 కోట్ల రూపాయలకి మనం ఎవ్రీ డే మనం యూపీఐని వాడేసుకొని మనము ఆ ట్రాన్సాక్షన్స్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది మన యూపీఐ ఏదైతే సపోర్ట్ మనకి ఇస్తుందో మన ఎకానమీకి ఇది ఒక వెన్నుముక లాంటిది. సో ఇది ఒకవేళ క్రాష్ అయిందనుకోండి మీకు పర్సనల్ లెవెల్లో మీకు ఇబ్బందులు ఉంటాయి, అలాగే గవర్నమెంట్ కూడా చాలా కష్టాలు వస్తాయి. సో కాబట్టి ఇమ్మీడియట్గా మీ యూపీఐ ఐడి ఉంటే మాత్రం మార్చుకోండి, స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం తీసేయండి, ఆల్ఫా న్యూమరిక్ ప్రిఫర్ చేయండి. డెఫినెట్గా సార్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే శిరీష, ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అటెన్షన్, యువర్ యూపీఐ పేమెంట్స్ విల్ ఫెయిల్ స్టార్టింగ్ February 1st until you ensure these steps. ఏంటి సార్ ఆ స్టెప్స్? Yes, so let me show you that. సో ఇక్కడ హైలైట్స్ ఏంటంటే NPCI has announced that special characters ఏదైతే మనం ఇందాక చెప్పామో will no longer be permitted in UPI IDs. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. This new rule will come into effect starting from the 1st Feb 2025. Now, to avoid any transaction failure, you must ensure that your UPI ID is formatted correctly. సో మీకు మీరే అవన్నీ కూడా యూపీఐ ఐడీలు మార్చుకోండి, లేదంటే మాత్రం రేపటి నుంచి మీరు యూపీఐ వాడలేరు అండ్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే NPCI చాలా స్ట్రిక్ట్గా ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. మీరు మీ సేఫ్టీ కోసం దాంతోపాటే మన దేశానికి చెందిన ఏదైతే ఎకానమీ సేఫ్టీ ఉందో ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాబట్టి ఈ రూల్స్ అన్ని కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. ఎలాంటి డౌట్స్ ఉంటే మీరు గూగుల్కి వెళ్ళిపోయి కూడా ఆ రూల్స్లో ఏదైతే ఉందో పాయింట్స్ అన్ని కూడా మీరు చదవచ్చు. అండ్ ఒకవేళ చేయలేకపోతే, ఎందుకంటే మన రైతన్నలు ఉంటారు, చాలామంది చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది కాబోతుంది. ప్లీజ్ మీ దగ్గర ఎవరైతే చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరికీ మీ ఫోన్ ఇచ్చేసి డైరెక్ట్గా ఆ హెల్ప్ తీసుకోమని చెప్తాను త్వరగా. ఎస్ సార్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు నేను కూడా నా జీపే ఫోన్పే చూసి అందులో ఏమైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా రీచెక్ చేసుకొని ఉంటే డిలీట్ చేయాలి. అబ్సల్యూట్లీ. నాకు తెలిసి మీరు కూడా అది చేస్తే నెక్స్ట్ మనం రేపటి నుంచి చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందంట, స్మూత్ గా ఉంటుంది. ఎస్, సూపర్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.